హాయ్ గైస్ 11th జూన్ 2020 హిందూలోనే టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ చూసుకుంటే కనుక ఈ యొక్క పూర్తిగా ఈ ఆర్టికల్స్ డీటెయిల్స్ అంతా కూడా లిస్ట్ అవుట్ ఇచ్చాను. ఏ పేజెస్లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్రివైలింగ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ 7. ఇది ఆర్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి. ఈ ఆర్టికల్ పేజీలో ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట. సో దీనికి సంబంధించి ఏంటి అంటే 7 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ చిక్కుముడి విప్పడం అనమాట. అండ్ రివైలింగ్ అంటే ఏంటంటే చిక్కుముడిని విడతీయటం అనమాట. సో ఈ గ్రూప్కు సంబంధించిన చిక్కుముడి అనేది ఏదైతే ఉందో గ్రూప్ 7 అనేది అంటే ఇది ప్రపంచంలోనే ఈ యొక్క అత్యంత బాగా అభివృద్ధి చెందిన దేశాలు డెవలప్డ్ కంట్రీస్కి సంబంధించిన ఒక గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ అనేది ఇప్పుడు అంత ప్రభావవంతంగా లేదు, దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్పబోయే ఆర్టికల్ అనమాట. సో రాబోయే కాలంలో ఇంకెలాంటి గ్రూప్స్ అయితే ఉపయోగపడే విధంగా ఉంటాయో కూడా చెప్పే ఆర్టికల్ ఇది. ఒకసారి చూద్దాం. గ్రూప్ ఆఫ్ 7 ఆర్ G7 అంటే ఈ గ్రూప్ ఆఫ్ 7నే మనం G7 అని కూడా అంటాం. an informal bloc of industrialized democracies Canada, France, Germany, Italy, Japan, the United Kingdom and the United States. అంటే ఈ యొక్క పూర్తిగా ఏంటి ఇండస్ట్రియల్ పారిశ్రామికీకరణ చెందిన ఈ యొక్క డెమోక్రసీస్ అనమాట. ఏ దేశాలు 7 కంట్రీస్ అనమాట. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ద యునైటెడ్ కింగ్డమ్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ యొక్క 7 స్టేట్స్ అనమాట. ఇంతకుముందు ఇది G8గా ఉండేది, రష్యా కూడా ఉండేది. 2015లో రష్యాని ఈ యొక్క G7 నుంచి బహిష్కరించారు, క్రిమియాని ఆక్రమించుకుందనే ఉద్దేశంతో. సో ఇప్పుడు G7 గురించి చెప్తున్నాను అనమాట. యూరోపియన్ యూనియన్ ఈజ్ యాన్ నాన్ ఎన్యూమరేటెడ్ మెంబర్ ఆఫ్ G7 అంటే ఇప్పుడు అనధికారికంగా ఈ యొక్క యూరోపియన్ యూనియన్లోని దేశాలు కూడా దీంట్లో భాగమై ఉన్నాయన్నమాట. మీట్స్ యాన్యువల్లీ టు డిస్కస్ ఇష్యూస్ సచ్ యాజ్ గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ పాలసీ. అంటే ఇవి ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుంటాయి అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి పరిపాలన గురించి, తర్వాత ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గురించి, తర్వాత ఎనర్జీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ సంబంధించి ఈ యొక్క నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటి గురించి వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎవల్యూషన్ ఆఫ్ G7. 6 countries are first met in 1975 to exchange ideas on పాసిబుల్ సొల్యూషన్ టు ఏ గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్. అంటే 1973లో ఏంటంటే ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్ అనేవి ఒక్కసారిగా 4 రెట్లు పెరిగిపోయినాయి అనమాట. ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ ప్రైసెస్ అనేవి ఒకటిసారిగా పెంచేసినాయి. దానికి సంబంధించి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా అప్పుడు దానివల్ల ఏమైందంటే ఆర్థికపరమైనటువంటి సంక్షోభం అనేవి ఏర్పడటం వల్ల సో ఇలాంటి ఎకనామిక్ క్రైసిస్ అనేవి రాబోయే రోజుల్లో రాకూడదని ఒక 6 దేశాలు అనేవి కలిసి ఇక G6 మీటింగ్ అనేవి కండక్ట్ చేసినాయి అనమాట. ఇన్ 1976 కెనడా జాయిన్ ద గ్రూపింగ్. అంటే ఈ యొక్క 1976లో G7th కంట్రీ అంటే ఇంతకుముందు G6గా ఉన్నది. అప్పుడు ఏవే ఉన్నాయి? ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ మాత్రమే ఉన్నాయి ఈ యొక్క దేశాలలో. కెనడా కూడా వచ్చి జాయిన్ అయిందనమాట. ప్రెసిడెంట్ ట్రంప్ ఆఫర్డ్ టు ఎక్స్పాండ్ గ్రూపింగ్ ఫ్రమ్ G7 టు G10 ఆర్ G11 ఇంక్లూడింగ్ ఇండియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా అండ్ రష్యా. ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమన్నాడంటే ఈ మధ్యకాలంలో ఇది చాలా అవుట్డేటెడ్, పాతది విధానము. సో కొత్తగా విధానంలోకి తీసుకురావాలంటే ఈ G7లో కొన్ని సభ్య దేశాలను జాయిన్ చేసుకోవాలి. ఆ సభ్య దేశాలు ఏంటంటే అంటే ఆ సభ్య దేశాలు జాయిన్ చేసుకుని G10గా కానీ G11గా కానీ ఆవిర్భవించాలి. ఆ సభ్య దేశాలు ఏంటంటే ఇండియా, సౌత్ కొరియా, నెక్స్ట్ ఆస్ట్రేలియా అండ్ రష్యా. ఈ 4 దేశాలను కూడా కలిపితే G11 అవుతుందని చెప్పేసి ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడనమాట. యాజ్ ప్రపోజల్ టు ఇంక్లూడ్ ద 5 ఐస్ కంట్రీస్ టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ చైనా. దీంతో పాటు ఏంటి ఈ యొక్క ప్రపోజల్ ఏంటంటే 5 ఐ కంట్రీస్ అనమాట. అంటే ఈ యొక్క ఇవి ప్రపంచానికి ఒక కళ్ళ లాంటివి అన్నమాట. ఈ 5 దేశాలు అనేవి వాటితో కలిపి ఈ యొక్క చైనా యొక్క భవిష్యత్తు గురించి కూడా వీళ్ళు చర్చించాలని చూశారు. 5 ఐస్ ఆర్ అండ్ ఇంటెలిజెన్స్ ఎలియన్స్ కంప్రైజింగ్ ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. అంటే ఈ యొక్క ఇంటెలిజెన్స్ గ్రూప్ అనేది అనమాట. దీంట్లో ఇంటెలిజెన్స్ వర్గాలు అనేవి బాగా ఉంటాయి ఈ 5 దేశాల్లో. సో ఏంటి? ఆస్ట్రేలియా ఒకటి, కెనడా ఒకటి, న్యూజిలాండ్ ఒకటి, నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఇవన్నీ కూడా 5 ఐ కంట్రీస్ అంటాం అనమాట. సో దీంట్లో ఆల్రెడీ ఈ G7 గ్రూప్లో కెనడా ఒకటి ఉంది, తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఉంది, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఉంది. ఒక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మాత్రమే లేవన్నమాట. రిలవెన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 7 ఆర్ G7 అంటే ఈ యొక్క రిలవెన్స్ ఏంటి? ఈ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఈ యొక్క ప్రపంచంతో చూసుకుంటే వీటి యొక్క సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క ఎంత ప్రపోర్షనేట్లో ఉన్నాయి ప్రపంచంతో కంపారిటివ్గా చూసుకుంటే కనుక వెన్ కాన్స్టిట్యూటెడ్ G7 అకౌంటెడ్ ఫర్ 2/3 ఆఫ్ గ్లోబల్ జీడిపి. అంటే ఇది ఎప్పుడైతే ఏర్పాటు చేయబడిందో అప్పుడు కనుక చూసుకుంటే ప్రపంచ దేశాల్లోని జీడిపి మొత్తంలో 2/3 వంతు జీడిపి అనేది ఈ యొక్క G7 గ్రూప్లోనే ఉందన్నమాట. నౌ G7 రిప్రజెంట్స్ ద 1/3 ఆఫ్ ద గ్లోబల్ జీడిపి. PPP అంటే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనమాట. ఈ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఇప్పుడు చూసుకుంటే కనుక 1/3 అనేది గ్లోబల్గా ఈ యొక్క గ్లోబల్ జీడిపిలో ఈ యొక్క G7 గ్రూప్స్ ఉన్నాయన్నమాట.
ఈవెన్ G7 కంట్రీస్ అకౌంట్ ఫర్ 1/3 ఆఫ్ ద గ్లోబల్ జీడిపి పిపిపి. అంటే ఇప్పుడు ఏంటి E7 కంట్రీస్ అంటే ఈ యొక్క ఎంపవరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎమర్జింగ్ ఎకనామిక్స్ అంటాం. అంటే ఎమర్జింగ్ అంటే రాబోయే కాలంలో బాగా అభివృద్ధి చెందే ఎకానమీస్ని ఎమర్జింగ్ ఎకానమీస్ అంటాం అనమాట. అలాంటి కంట్రీస్ అనేవి చూసుకుంటే కనుక 1/3 గ్లోబల్ ఎకానమీ ఉన్నాయన్నమాట. ఆ ఎమర్జింగ్ ఎకానమీలో ఏవి ఉన్నాయంటే ఇండియా, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే ఎమర్జింగ్ ఎకానమీస్ అనమాట. సో ఇవేమో G7 గ్రూప్స్ అనమాట. సో బెస్ట్ పర్ఫార్మింగ్ ఎకనామిక్స్ అనేవి చూసుకుంటే కనుక ఎకానమీస్ అనేవి చూసుకుంటే కనుక ఇక్కడ 2050లో ఇండియా ఒకటి, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా, USA ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం కౌంట్ చేసుకుంటే ఈ 1/3 జీడిపి ఏమో G7 ఇస్తే E7 గ్రూప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి 1/3 గ్లోబల్లో జీడిపి అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం అవి 1/3 పార్ట్ అనేది ఒక జీడిపిలో భాగాన్ని అవి సంపాదిస్తున్నాయి అనమాట ఆ దేశాల నుంచి. లిమిటేషన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 7 ఆర్ G7. సో దీంట్లో ఈ G7లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఫెయిల్ టు రివైవ్ ద ఎకనామిక్ డౌన్ టర్న్ ఆఫ్ 2007 అండ్ 2008. అంటే 2007-2008 సంబంధించి ఆర్థికపరమైనటువంటి ఈ సంక్షోభాన్ని ఇవి నివారించలేకపోయినాయి అనమాట. ఫెయిల్ టు అడ్రస్ కాంటెంపరీ ఇష్యూస్ సచ్ యాజ్ COVID-19, పెండమిక్, క్లైమేట్ చేంజ్, ద ఛాలెంజ్ ఆఫ్ ద డిష్ ISIS అండ్ ద క్రైసిస్ ఆఫ్ స్టేట్ కొలాప్స్ ఇన్ వెస్ట్ ఏషియా. సరే ఇక్కడ ఏంటి ఒక దీంతో పాటు ఏంటంటే సమకాలీన ప్రపంచంలో అంటే కాంటెంపరీ ప్రపంచంలో ఏంటి అంటే కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో COVID-19 పెండమిక్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వాతావరణ మార్పు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ISIS ఏవైతే ఉగ్రవాదం నుంచి వచ్చే ఈ యొక్క థ్రెట్ ఏదైతే ఉందో ఆ ప్రభావం ఆ చాలా సవాళ్ళను కావచ్చు. తర్వాత వెస్ట్ ఏషియా అనేది పూర్తిగా దెబ్బతింటానికి సంబంధించి ఈ యొక్క అంశం. వెస్ట్ ఏషియా అంటే ఏదంటే ఈ ఇరాన్, ఇరాక్, తర్వాత ఈ సౌదీ అరేబియా ఏవైతే క్రూడ్ ఆయిల్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పతనం సంబంధించి వాటి క్రైసిస్ని సంబంధించి ఇవి ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయినాయి అన్నమాట. రెనైజ్డ్ దేర్ లయబుల్ వాల్యూ అండ్ రిఫ్యూజ్డ్ టు యాక్సెప్ట్ ద పీపుల్ ఫీలింగ్ అగెనిస్ట్ ఫియర్ ఆఫ్ పర్సుయేషన్ అండ్ థ్రెట్ టు దేర్ లైఫ్స్ ఫ్రమ్ ద వెస్ట్ ఏషియా. అంటే వీళ్ళు ఆ యొక్క వెస్ట్ ఏషియాలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్వేచ్ఛ నుంచి కానీ లేకపోతే ఒక భయాందోళన నుంచి వీళ్ళు ఎటువంటి ఉపశమనం అనేది కలిగించలేకపోయారనమాట. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే నీడ్ ఆఫ్ న్యూ ఇన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఇవన్నీ G7 ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు. కానీ ఇలాంటి సమయంలో కొత్త ఇన్స్టిట్యూషన్ అనేది అవసరం అనమాట, అనివార్యం అనమాట. ఆ ఇన్స్టిట్యూషన్ ఏదో చూద్దాం. వరల్డ్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్. ఈ ప్రపంచం మొత్తం కూడా అనేక రకాలైన సమస్యలతో నిండిపోయి ఉందన్నమాట. గ్లోబల్ ఎకానమీ హ్యాస్ స్టాల్డ్ అండ్ COVID-19 విల్ ఫ్యూచర్ క్రియేట్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రెస్. అంటే ఆల్రెడీ ఈ యొక్క గ్లోబల్గా ఆర్థిక పరంగా మనం దెబ్బతినే ఉన్నాం. ఈ యొక్క COVID-19 అనేది రాబోయే కాలంలో ఇంకా బలమైనటువంటి సమస్యల్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నమాట. ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ ప్రూవెన్ దెమ్సెల్వ్స్ అన్ఈక్వల్ టు దోస్ టాస్క్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, లేకపోతే ఈ G7 కంట్రీస్ కావచ్చు, ఇవేవి కూడా రాబోయే కాలంలో అన్ని సమానమైన విధానాన్ని గురించి ఏమీ చెప్పలేకపోతున్నాయి అనమాట. E7 కంట్రీస్ G7 + 5 Is ఈ 3 దేశాలు కనుక కలిసి కనుక ఈ 3 భాగాలు ఏవైతే అంటే ఎమర్జింగ్ ఎకానమీస్ అయితేనేమి E7 గ్రూప్స్ కావచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క 5 Is చెప్పుకున్నాం కదా మనం ఇందాకలా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, తర్వాత కెనడా, తర్వాత యునైటెడ్ కింగ్డమ్, US, ఇవన్నీ కూడా 5 కంట్రీస్ అనమాట. సో ఇందాక అవన్నీ చెప్పుకున్నాక అవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి కొత్త ఇన్స్టిట్యూషన్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. వాల్యూడ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఫోకస్ ఆన్ గ్లోబల్ ఇష్యూస్. అంటే ఇవన్నీ కలిస్తే సరిపోదు, ఇవి కూడా కలిసినప్పుడు వేటికి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే సమాజంలో అంటే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎప్పుడైతే వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చి వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మాత్రమే వీటి ఈ యొక్క కొత్తగా ఏర్పడిన గ్రూప్ కూడా వాల్యూ ఉంటుందన్నమాట. ఇండియాస్ ఇంట్రెస్ట్స్ ఇన్ న్యూ ఇన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు మన భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూద్దాం న్యూ ఇన్స్టిట్యూషన్ గురించి. ఇంటర్నేషనల్ ట్రేడ్, క్లైమేట్ చేంజ్ అండ్ ద COVID-19 క్రైసిస్. మన భారతదేశం ముఖ్యంగా వేటికి ప్రాధాన్యత ఇస్తుందంటే ఇంటర్నేషనల్ ట్రేడ్కి, క్లైమేట్ చేంజ్కి, తర్వాత ఇప్పుడు COVID-19 క్రైసిస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. నెక్స్ట్ కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ ప్రొఫైలేషన్. అంటే ఇప్పుడు కౌంటర్ టెర్రరిజం అంటే ఏంటి, ఈ యొక్క ఏదైతే తీవ్రవాదానికి వ్యతిరేకంగా దానికి ప్రాధాన్యత ఇస్తుంది. తర్వాత కౌంటర్ ప్రొఫైలేషన్ ఏంటంటే ఒకసారిగా ప్రపంచం మొత్తం ఒకళ్ళ కింద వెళ్ళాలా, ఒకళ్ళ పంచ కిందకే వెళ్ళాలా, లేకపోతే ప్రపంచం మొత్తం మేమే వ్యాపించాలని దానికి వ్యతిరేకంగా మన భారతదేశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ పీస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ఏర్పాటు చేయాలా. ద రిడక్షన్ ఆఫ్ ద టెన్షన్స్ ఇన్ ద
కొరియన్ పెనిసులర్ అండ్ ద సౌత్ చైనా సీ. అంటే ఇప్పుడు ఈ యొక్క కొరియన్ పెనిసులర్లో ఈ యొక్క నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. దీనివల్ల జపాన్ పక్క దేశాలనే అవి కూడా దెబ్బతింటున్నాయి అనమాట. తర్వాత సౌత్ చైనా సీలో ఉన్నటువంటి ఈ యొక్క అలజడులను కూడా తగ్గించడమే మన భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు అన్నమాట. ఇవేండి ఈ సంబంధించిన ఆర్టికల్ సంబంధించిన టోటల్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక రాబోయే కాలంలో ఈ యొక్క కొత్త ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తూ ఈ G7లో ఉన్న లోపాలు ఏంటి, E7 కంట్రీస్ ఏంటి, 5i కంట్రీస్ ఏంటి కూడా మనం డిస్కస్ చేసాం. ఇవి రాబోయే కాలంలో ఏంటంటే మనకు ఒక మెయిన్స్లో మంచి ఆర్టికల్ వచ్చినప్పుడు, ఇలాంటి ఆర్టికల్ వచ్చినప్పుడు అంటే మల్టీలాటరలిజం, మన భారతదేశం ఎప్పుడు కూడా మల్టీలాటరలిజం అనే దాన్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తుందన్నమాట. అంటే మల్టీలాటరలిజం అంటే ఏంటంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు మంచి చేకూర్చే విధంగా, అంటే బహుపాక్షిక ఒక రిలేషన్షిప్ అనమాట. బహుపాక్షిక మల్టీలాటరలిజం అంటే బహుపాక్షికంగా, అంటే అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. ఎవరికి పక్షపాతం లేకుండా బహుపక్షపాతంగా ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలాంటి టాపిక్స్ అన్ని మనం రైజ్ చేస్తూ రాస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్, నీడ్ ఏ ట్రాన్స్ఫ్యూజన్ ఫర్ పబ్లిక్ హెల్త్ కేర్. అంటే ఇప్పుడు మనకు పబ్లిక్ హెల్త్ కేర్, ఇప్పుడు మనకు మన భారతదేశంలో ప్రైవేట్ రంగ సంస్థల్లో ఈ యొక్క వైద్యంలో ప్రైవేట్ రంగ సంస్థలు చాలా ఎక్కువగా అభివృద్ధి చెందిందనమాట. సో ఇప్పుడు మనకి ఏం అవసరం అంటే ఈ యొక్క పబ్లిక్ హెల్త్ కేర్, అంటే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఇస్తుందో అవి కల్పించాలి. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా ఈ యొక్క హెల్త్కి సంబంధించి మంచి సౌకర్యాలు కలిగించే విధంగా, ఒక అవకాశాలను కలిగించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి. సో అలాంటిది ఇప్పుడు అనివార్యం అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి చూద్దాం. సో ఇక ప్రైవేట్ సెక్టార్ హెల్త్ కేర్ కనుక మనం చూసుకుంటే సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ ఎట్ ఎగ్జార్బెంట్ రేట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక ప్రైవేట్ సెక్టార్లో ఈ హెల్త్ కేర్ సంబంధించి ఈ యొక్క రేట్లు అనేవి చాలా ఎక్కువ. మనం రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చూసుకున్నాం. ఒక కోవిడ్-19 తగ్గించడానికి 14 డేస్ కాలంలో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారంటే నియర్లీ 7 lakhs వరకు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ వెంటిలేటర్ ఉంటే కనుక దాన్ని మించిపోద్ది అనమాట అమౌంట్. ఇప్పుడు ఈ ఆధార్ ఏం చెప్తున్నాడు, బికాస్ ద కాస్ట్ ఆఫ్ మెడికల్ కేర్ ఆఫ్ ఎన్ ఫాలో ద లో ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ఆధార్ యొక్క ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఈ యొక్క వైద్యానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా ఈ వైద్యం అందించే సదుపాయాలు అనేవి ఖర్చుకు సరిపోయేంతటువంటి ప్రతిభావంతమైనటువంటి ఫలితాలను అనేవి ఇవ్వట్లేదు అనమాట. ఖర్చు ఎక్కువ ఉంటుంది కానీ దానివల్ల వచ్చే ఈ యొక్క వైద్యం మాత్రం అంత మెరుగైన చికిత్స మాత్రం అందట్లేదు అని చెప్పి ఆధార్ చెప్తున్నాడు అనమాట. As the treatment gets more sophisticated, needs additional interventions, even small but cost ఎనార్మస్లీ మోర్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది ఇంకా బాగా జరగాలి అంటే, సోఫిస్టికేట్ అన్ని యొక్క హంగులు కలిగి మంచి ప్రభావవంతంగా ఉండాలి అంటే సో ఇంకా కొంత ఇంటర్వెన్షన్స్ అనమాట, కొత్త వాటి కలగజేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కొన్ని చిన్న మార్పులు జరగచ్చు, లేకపోతే ఈ యొక్క కాస్ట్ సంబంధించి ఇవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ సో మెనీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్ ఏ పూర్ కంట్రీ లైక్ ఇండియా. మన భారతదేశం అనేది, అంటే మన భారతదేశంలో పూర్ కంట్రీ అంటే కన్నా మన భారతదేశంలో ఈ యొక్క పూర్ యొక్క జనాభా అనేది, అంటే పేదవారి యొక్క జనాభా అనేది చాలా ఎక్కువ. ఇలాంటి దేశంలో ఎక్కువగా ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ ఉండటం అనేది చాలా వరకు ఏంటంటే ఆశ్చర్యం కలిగించే అంశం అనమాట. ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్ హ్యావ్ మోర్ హాస్పిటల్ బెడ్స్ దాన్ పబ్లిక్ సెక్టర్ హాస్పిటల్స్. మన భారతదేశంలో ఈ యొక్క ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటిలో బెడ్లే ఈ యొక్క పబ్లిక్ హాస్పిటల్ ఏవైతే ప్రభుత్వ రంగ హాస్పిటల్ కన్నా ప్రైవేట్ రంగ హాస్పిటల్లో ఎక్కువ ఉన్న బెడ్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. రీసెర్చ్ కండక్టెడ్ బై సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ఎకనామిక్స్ అండ్ పాలసీ CDDEAP, there is a more number of private hospitals in the country than public hospitals. అంటే ఇప్పుడు మనకు సంబంధించి ఈ రీసెర్చ్ సంబంధించి ఒక సెంటర్ సంబంధించి ఒక రీసెర్చ్ చేశారన్నమాట. డిసీజ్ డైనమిక్స్ ఎకనామిక్స్ అండ్ పాలసీ సంబంధించి వీళ్ళు చేసిన రీసెర్చ్లో మన భారతదేశంలో ఈ యొక్క ప్రభుత్వ రంగ హాస్పిటల్ కన్నా ప్రైవేట్ రంగానికి సంబంధించిన హాస్పిటల్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. In India, there is an estimated 19 lakh hospital beds, 95,000 ICU beds and 48,000 ventilators in India. సో ఇప్పుడు మనం కనుక మన భారతదేశంలో చూస్తే 19 లక్షల హాస్పిటల్ బెడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దాంతోపాటు 95,000 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. తర్వాత 45,000 వెంటిలేటర్స్ అనేవి మన భారతదేశం మొత్తం ఉన్నాయన్నమాట. మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్. అంటే ఇన్ని బెడ్స్ అనేవి మనం లెక్క చెప్తున్నాం కదా. ఈ 19 లక్షల హాస్పిటల్ బెడ్స్ అన్నాము, 95,000 ఐసీయూ బెడ్స్ అన్నాము, 48,000 వెంటిలేటర్స్ అన్నాము. ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్లోను, మహారాష్ట్రలోను, నెక్స్ట్ తమిళనాడులోను, తర్వాత కేరళలోను, కర్ణాటకలోను, తర్వాత తెలంగాణ, వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఎక్కువగా, అంటే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంది. కింద మనం గ్రాఫ్ కూడా ఇచ్చాడనమాట. ఈ యొక్క కౌంట్ అనేది ఎక్కడెక్కడ ఉందో చూసుకుంటే మనకి ఈ లాస్ట్ ఉన్నటువంటి ఈ యొక్క కంట్రీస్లోనే ఎక్కువగా ఉందన్నమాట. చూస్తే
Many states UTs have more beds and ventilators in private sector hospitals than the public sector. అంటే ఈ యొక్క రాష్ట్రాల్లో కూడా యూనియన్ టెరిటరీస్లో కూడా ఎక్కువ శాతం ఏంటంటే ప్రైవేట్ రంగ సంస్థల కన్నా పబ్లిక్ రంగ సంస్థల కన్నా ప్రైవేట్ రంగ సంస్థల్లోనే ఈ యొక్క హాస్పిటల్ బెడ్స్ కానీ వెంటిలేటర్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే యొక్క ఎక్సెప్ట్ తమిళనాడు, తర్వాత యూనియన్ టెరిటరీలో వచ్చేసి ఢిల్లీ, తర్వాత వెస్ట్ బెంగాల్, ఈ మూడిట్లో తప్ప మిగతా అన్ని చోట్ల ప్రైవేట్ సెక్టార్లోనే ఈ యొక్క బెడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక ఢిల్లీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో మాత్రం ఈ యొక్క ప్రైవేట్ రంగ సంస్థల కన్నా, ప్రైవేట్ రంగ హాస్పిటల్ కన్నా, ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఎక్కువ బెడ్స్ అనేవి. ఏ రాష్ట్రాలు? ఢిల్లీ ఒకటి, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, నెక్స్ట్ ఈ యొక్క తమిళనాడు కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఈ మూడిట్లో మాత్రం కొంచెం ఎక్సెప్షన్ అనమాట. రీజన్స్ ఫర్ డామినెన్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. అసలు ఈ యొక్క ప్రైవేట్ రంగ సంస్థలు ఒక్కసారిగా ఇంత డామినేట్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రైవేట్ రంగ సంస్థలకు ఇంత ప్రభావం పెరగడానికి కారణం ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థలను అధిగమించే విధంగా, దానికి ధీటైన విధంగా ఉండడానికి కారణం ఏంటో చూద్దాం. ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ పబ్లిక్ హెల్త్ కేర్ డ్యూ టు మెయిన్ రీజన్స్. అంటే ఏంటి? ఈ యొక్క ఎందుకు సరిపోయేటువంటి ఈ యొక్క పబ్లిక్ హెల్త్ కేర్ అనేవి ఎందుకు లేకపోయింది, దానికి సంబంధించిన రీజన్స్ ఏంటో చూద్దాం. సిన్స్ ఇండిపెండెన్స్ ఇండియా ఫోకస్ ఇట్స్ అటెన్షన్ ఆన్ లార్జర్ పిక్చర్ అండ్ గేవ్ ప్రయారిటీ టు నీడెడ్ ఏరియాస్ ప్రైమరీ హెల్త్ కేర్. అంటే ఇప్పుడు మన భారతదేశం ఏంటి అంటే ఫస్ట్ ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం ఏంటి అంటే పెద్ద పిక్చర్లో, అంటే లార్జర్ పిక్చర్ చూసామన్నమాట. ముఖ్యంగా ఏదైతే అవసరం ఉంటుందో వాటికే ఇచ్చాం. దేనిది మనకు బాగా ఎక్కువగా అవసరమైనటువంటి ఏంటిది అంటే ప్రైమరీ హెల్త్ కేర్కి మనం కాన్సన్ట్రేషన్ చేసామన్నమాట. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ఏంటి అంటే ఎవరైనా కానీ, ఒక కుటుంబం కావచ్చు, ఒక సాధారణ వ్యక్తి కావచ్చు, తనకి ఏదైనా ఇబ్బంది కలిగిన ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే ఫస్ట్ కన్సల్ట్ అవ్వడానికి, అంటే ఫస్ట్ ఒక రెఫరెన్స్ కోసం కావచ్చు, లేకపోతే ఆ యొక్క వ్యాధి నిర్ధారణ కావచ్చు, లేకపోతే జస్ట్ ఒక ఆసరా కోసం ఏర్పాటు చేసే దాన్ని మనం ప్రైవేట్ హెల్త్ కేర్ అంటాం అన్నమాట. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇచ్చారనమాట. ప్రయారిటీ గివెన్ టు ప్రైవేట్ కేర్ ఎట్ ద పెరిఫెరల్ లెవెల్, ప్రివెంటివ్ మెజర్స్, ఇమ్యునైజేషన్, maternity and pediatric care as well as dealing with common infections such as tuberculosis. అంటే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఎక్కువగా ఏది ప్రైమరీ కేర్ హెల్త్ సంబంధించినటువంటి ఏంటి అంటే ఈ యొక్క పెరిఫెరల్ లెవెల్, అంటే చిన్న స్థాయిలో ఉన్న వాటిని కావచ్చు, తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ అంటే అరికట్టడానికి సంబంధించిన చిన్న వ్యాధులు కావచ్చు, ఇమ్యునైజేషన్ ఏంటి యొక్క మనలో యొక్క ఏది రోగ నిరోధక శక్తిని పెంచే యొక్క లక్షణాలు కావచ్చు, తర్వాత మెటర్నిటీ అంటే ఈ యొక్క గర్భస్థ శిశువుకు సంబంధించి కానీ, లేకపోతే బాలింతలు కానీ, లేకపోతే డెలివరీకి సంబంధించి కావచ్చు, పీడియాట్రిక్ అంటే చిన్న పిల్లలకు సంబంధించి, తర్వాత ఈ యొక్క ఇన్ఫెక్షన్స్, కొన్ని చిన్న ఇన్ఫెక్షన్లు ఎలాంటివి, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్కి మాత్రమే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చామన్నమాట. హెల్ప్ టు రియలైజ్ ఇంప్రెసివ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ మెనీ హెల్త్ కేర్ ఇండిసెస్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డెకేడ్స్. దీన్ని బట్టి మనం ఏంటి ఈ యొక్క మినిమం వాటికి ఏవైతే ఈ యొక్క ప్రైమరీ హెల్త్ కేర్ వాటికి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాలుగా మనకు మన యొక్క ఆరోగ్య విధానంలో, అంటే దాని యొక్క స్థాయిని పెంచాలని చెప్పేసి, ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి అలాంటి కొన్ని అంశాలను కూడా మనకు గుర్తించామన్నమాట. బట్ ఎనఫ్ హాస్పిటల్ బెడ్స్ అండ్ సోఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ వర్ నాట్ ప్రొవైడెడ్ బై ద పబ్లిక్ సెక్టర్. అంటే మనం గుర్తించినప్పటికీ కూడా సరిపోయే బెడ్లు కానీ, తర్వాత దానికి సరిపోయేంత ఫెసిలిటీస్ కానీ మనం ఏర్పాటు చేయలేకపోయాం అనమాట. సెకండ్, మిడిల్ క్లాస్ వాజ్ ఫ్లరిషింగ్, ఇంక్రీజింగ్ వెల్త్ క్రియేటెడ్ అండ్ ఎక్సెసివ్ డిమాండ్ ఫర్ గుడ్ క్వాలిటీ హెల్త్ కేర్. సో మన భారతదేశంలో రోజుకి ఈ యొక్క మధ్యతరగతి వాళ్ళ యొక్క సంఖ్య అనేది పెరిగిపోయిందనమాట. దీంతోపాటు ఈ మధ్యతరగతి వాళ్ళు ఒక రకమైనటువంటి ఈ యొక్క ఆర్థిక వెసులుబాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు హాస్పిటల్లో ఖర్చు పెట్టడానికి కొంత యోగ్యత కలిగి ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోయిందనమాట. క్వాలిటీ ఆఫ్ హెల్త్కి సంబంధించిన, కేర్కి సంబంధించిన డిమాండ్ అనేది పెరిగిపోయిందనమాట. Opportunity grabbed by private sector started to capitalize on this demand, private medicine and practice. అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఏవైతే మిడిల్ క్లాస్ వాళ్ళు యొక్క డబ్బులు పెట్టగలిగే స్థాయి రాగానే ఈ యొక్క ఆపర్చునిటీని ప్రైవేట్ రంగ సంస్థలు వాడుకొని సో యొక్క ప్రైవేట్ మెడిసిన్స్ కావచ్చు, ప్రాక్టీస్ కానీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టినాయి అనమాట. ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ హెల్త్, ఇది ముఖ్యమైన అంశం అనమాట. అంటే మన భారతదేశం అనేది ఈ యొక్క పబ్లిక్ హెల్త్కి సంబంధించి సరైనటువంటి పెట్టుబడులు అనేవి లేవన్నమాట. మనం బడ్జెట్లో ఎప్పుడు కూడా మన భారతదేశం అనేది పెట్టుబడి అనేది అసలు పెట్టదు ఈ యొక్క పబ్లిక్ రంగ సంస్థల గురించి. గవర్నమెంట్ స్పెండ్స్ ఏ లో 1.3% ఆఫ్ జీడిపి ఆన్ పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ఎడిక్వెంట్. అంటే ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మన జీడిపిలో 1/3% మాత్రమే ఈ యొక్క పబ్లిక్ హెల్త్ కేర్కి మనకు ఆపాదిస్తారన్నమాట. సో ఇది తగినంతగా ఉండదన్నమాట. యుఎస్ లాంటి దేశాల్లో అయితే వాళ్ళ జీడిపిలో 15% జీడిపిని వాళ్ళు ఈ యొక్క పబ్లిక్ రంగ సంస్థలకే, అంటే పబ్లిక్ హెల్త్కే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారన్నమాట. సో ఇక యూకేలో అయితే కనుక చాలా వరకు అక్కడ ఏంటి హాస్పిటల్స్లో బిల్స్ అనేవి ఉండవు, పూర్తిగా కూడా ప్రజలే
ప్రజలకి ప్రభుత్వమే యొక్క వైద్యాన్ని అందిస్తుంది. ఎట్లాగా మినిమం ఛార్జెస్ ఏవైనా చిన్న చిన్న ఛార్జెస్ ఉంటాయి, దీనికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన ఏవైతే అమౌంట్ ఏదైతే ఉందో దాన్నే ఈ వైద్య రంగానికి వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారన్నమాట. దాంతోపాటు ఇంకా ఏంటి, ఈ యొక్క ప్రాదేశిక ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు మినిమం ఛార్జెస్ ఏవైతే వసూలు చేస్తారో వాటిని ఉపయోగించి వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఆ యొక్క ప్రైవేట్ పబ్లిక్ హాస్పిటల్ అన్నింటి, ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటినీ కూడా వాళ్ళు నడుపుతూ ఉంటారన్నమాట. దాంతోపాటు మంచి మంచి ఆదాయాన్ని కలిగించే విధంగా ఎక్కువగా జీతాలు, వేతనాలు అనేవి ఆ యొక్క డాక్టర్లకు ఇవ్వటం వల్ల స్కిల్డ్ డాక్టర్స్ అనేవాళ్ళు ఈ యొక్క పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టార్లోకి అట్రాక్ట్ అవుతున్నారన్నమాట. సో ఇలాంటి కారణాలతో యూకే, యుఎస్ లాంటి దేశాలు అంటే బలోపేతంగా ఉన్నప్పటికీ కూడా, ఇంత బాగా ఉన్నప్పటికీ కూడా అవి కోవిడ్-19 కారణంగా చాలా ప్రభావం అనేది, అంటే దాని యొక్క ప్రభావం పడటం వల్ల అవి చాలా బలహీనంగా ఉన్నట్టు మనకు కనపడుతుంది. సో అంత మంచి చర్యలు తీసుకున్నటువంటి అలాంటి దేశాలే కోవిడ్-19 కారణంగా అంత దెబ్బతింటే, మరి ఎటువంటి ప్రాధాన్యత లేని యొక్క మనకి హెల్త్ కేర్ సెక్టార్ అనేది మన భారతదేశంలో ఈ యొక్క పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టార్ అనేది ఇంకెంత దారుణంగా దెబ్బతిందో మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రైవేట్ మెడిసిన్ ఈజ్ నాట్ యూనిఫామ్. ఇప్పుడు ప్రైవేట్ మెడిసిన్ అనేది మనం చూసుకుంటే భారతదేశం మొత్తం ఒకేలాగా ఉండదన్నమాట, రకరకాలుగా ఉండదు. 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. మోర్ అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ మోస్ట్లీ ఇన్ ద రూరల్ ఏరియా ప్రొవైడ్ బేసిక్ హెల్త్ కేర్ బై ఛార్జింగ్ ఏ మోడెస్ట్ ఫీ. అంటే ఇప్పుడు అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు, మన గ్రామాల్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో కానీ ఆర్ఎంపీ డాక్టర్ల మీద ఎక్కువ ఆధారపడుతుంటారు. వాళ్ళు ఏంటి, సరైన క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదు, వాళ్ళు ఏదో ఒక తక్కువ మొత్తం మోడెస్ట్ అంటే ఒక మాదిరి యొక్క ఫీజులతో వాళ్ళు వైద్యం అందిస్తూ ఉంటారనమాట. స్టేట్ ఆఫ్ దట్ ఆర్ట్ కోఆపరేట్ హాస్పిటల్స్ విత్ లేటెస్ట్ టెక్నాలజీస్, వెల్ ఎక్విప్డ్, వెల్ స్టాఫ్డ్ అండ్ లూర్ ఇన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ ఎక్సలెంట్ సర్వీస్ ఎట్ హై కాస్ట్. ఇప్పుడు మనకు స్టేట్లో మనం ఇంకా చూసుకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ రంగానికి సంబంధించిన హాస్పిటల్స్లో కొత్త టెక్నాలజీస్, లేటెస్ట్ ఎక్విప్మెంట్, తర్వాత మంచి స్టాఫ్, మంచి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు ఏంటి ఎక్సలెంట్ సర్వీస్ని ఎట్లా ఇస్తారు, అత్యంత ఎక్కువ ధనానికి సంబంధించి డబ్బులతో వాళ్ళు యొక్క వైద్యం చేస్తారన్నమాట. బిట్వీన్ ఎక్స్ట్రీమ్ దేర్ ఆర్ లార్జర్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడెడ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ of varying quality run by trust, charitable organizations etc. ప్రొవైడెడ్ ఎక్సలెంట్ క్వాలిటీ సర్వీస్ ఎట్ మోడెస్ట్ కాస్ట్. అంటే ఇప్పుడు మనకు 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. అంటే ఏంటి, అక్కడేమో అన్క్వాలిఫైడ్ చీప్ కాస్ట్లో ఒక డాక్టర్ ఉంటే, ఇక్కడేమో హైలీ క్వాలిఫైడ్ హైలీ కాస్ట్లీ దాంతో, హైలీ ఎక్విప్డ్ హైలీ కాస్ట్లీ దాంతో ఇంకో. ఈ మధ్యలో మాత్రం కొంతమంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఈ యొక్క ఫండింగ్ వచ్చి, ట్రస్టులు కావచ్చు, చారిటబుల్ ట్రస్టులు కావచ్చు, ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఫండింగ్ వచ్చి కొన్ని బెస్ట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో కొంత వైద్య విధానాలు అనేవి మంచి, అంటే తక్కువ ఒక మాదిరి రేట్లతో వాళ్ళకు మంచి వైద్యాన్ని అందిస్తున్నాయి అన్నమాట. వాట్ నీడ్ టు బి డన్? ఇప్పుడు మనం ఏం చేయాలి? మోర్ గవర్నమెంట్ స్పెండింగ్స్ ఆన్ ద పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆధార్ లెక్క ప్రకారం ఏంటి అంటే, ఎక్కువగా ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఎక్కువగా ఖర్చు చేయాలి, వెచ్చించాలి ఈ యొక్క పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి. ట్రైనింగ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ నీడ్ టు బీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇప్పుడు ఏంటి, ఈ యొక్క డాక్టర్లకు ట్రైనింగ్ ఇవ్వడం సంబంధించి, హెల్త్ కేర్ వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం సంబంధించి ఆ బాధ్యత అంతా ప్రభుత్వం తీసుకోవాలన్నమాట. స్పెషలిస్ట్ షుడ్ బి ఎడిక్వేట్లీ కాంపన్సేటెడ్ టు అబ్వియేట్ దెమ్ ఫ్రమ్ ప్రైవేట్ ప్రాక్టీస్, హెల్ప్ టు అట్రాక్ట్ మోర్ స్పెషలిస్ట్ టు ద పబ్లిక్ సెక్టర్. అంటే ఈ యొక్క స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగినంత జీతాలు ఇచ్చి వాళ్ళు ప్రైవేట్ రంగ సంస్థల మీద, అంటే ఆ ప్రాక్టీస్ మీదకి ఆకర్షితులు అవ్వకుండా ప్రభుత్వ రంగ సంబంధించినటువంటి ఈ హాస్పిటల్కి అట్రాక్ట్ అయ్యే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట. హెల్త్ కేర్ స్పెండింగ్ బై ద గవర్నమెంట్ మస్ట్ బి ట్రాన్స్పోర్ట్ అండ్ అకౌంటబుల్. అంటే ఈ యొక్క హెల్త్ కేర్ సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ అనేది ఎప్పుడు పారదర్శకంగా ఉండాలా, అకౌంటబుల్గా ఉండాలా. ట్రాన్స్పరెంట్గా ఉంటే ఆటోమేటిక్గా అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. అంటే ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా అన్నీ కరెక్ట్గా మనం అందరికీ తెలిసే విధంగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు అకౌంటబుల్ అంటే లెక్క చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఈ లెక్క చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నాణ్యమైనటువంటి యొక్క వైద్య విధానాన్ని అందించవచ్చు అంటే. ఎప్పుడైతే ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం నాణ్యమైన వైద్యాన్ని అందించలేము. రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాణ్యమైనటువంటి యొక్క వైద్యాన్ని అందించవచ్చు అనమాట. ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ బి రెగ్యులేటెడ్. ఈ యొక్క ప్రైవేట్ రంగ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయాలన్నమాట. కాస్టింగ్ అండ్ ఆడిటింగ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొడ్యూసర్స్ నీడ్ టు బీ డన్ బై ఇండిపెండెంట్ బాడీస్. అంటే వాళ్ళకు ఖర్చుకు సంబంధించి, తర్వాత ఆడిటింగ్కి సంబంధించి వాళ్ళు ఎంత వసూలు చేస్తారనే దానికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ బాడీస్తో వాళ్ళ మీద ఏంటి అంటే పర్యవేక్షణ జరపాలన్నమాట. ఇవి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఆర్టికల్ సంబంధించిన ముఖ్యమైన అంశాలండి. నెక్స్ట్ మనకు CGHS మెంబర్స్ కెన్ యాక్సెస్ నోటిఫైడ్ హాస్పిటల్స్. అంటే ఈ యొక్క CGHS అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనమాట. ఈ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనేది ఏంటి,
అసలు దీన్ని ఎందుకు ఉద్దేశించారు, సో దీనికి సంబంధించి ఏంటి ఈ యొక్క CGHSలో ఏం చేశారు అంటే ఈ COVID-19 సంబంధించినటువంటి ఈ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఈ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో, అంటే యాక్చువల్గా ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనమాట. ఇది ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క హాస్పిటల్లో యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు COVID-19 హాస్పిటల్గా వాటిని కొంచెం వరకు కన్వర్ట్ చేశారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. న్యూస్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హ్యాస్ నోటిఫైడ్ దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ empaneled hospital notified as COVID-19 hospital shall provide treatment to the scheme beneficiaries. అంటే ఇప్పుడు ఏంటి ఏదైతే మనకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సంబంధించిన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ COVID-19 హాస్పిటల్ ఒక షెల్ అంటే ఒక భాగంగా ఏర్పాటు చేశారు. దాంట్లో ఆ హాస్పిటల్లో భాగంగా సో ఎవరైతే దీంట్లో ఈ యొక్క హాస్పిటల్లో వైద్యం అందించగలరో అంటే తీసుకోగలరో అలాంటి వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ అనేది బెనిఫిషరీగా ఉంటుందన్నమాట, బెనిఫిట్ అవుతుందన్నమాట. ఎవరైతే ఈ యొక్క ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకోగలరో అంటే ఉపయోగించుకోగలరో వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అసలు దీని గురించి తెలుసుకుందాం. Started in 1954 to provide comprehensive medical care to the central government employees, both serving and pensioners and their dependent family members. అంటే ఇప్పుడు ఇది 1954లో ఈ యొక్క కాంప్రహెన్సివ్ మెడికల్ కేర్ అనే దాన్ని స్టార్ట్ చేశారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ కేర్ స్కీమ్ అనమాట ఇది. సో దీనికి సంబంధించి ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరు బోత్ సర్వింగ్ అండ్ పెన్షనర్స్ అంటే ఉద్యోగం చేస్తున్నవారు, రిటైర్డ్ అయిన వారు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీంట్లో భాగంగా ఈ యొక్క హాస్పిటల్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సెంటర్స్ టు ద హెల్త్ కేర్ నీడ్ ఆఫ్ బెనిఫిషరీస్ కవరింగ్ ఆల్ 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రటిక్ సెటప్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్. అంటే ఈ యొక్క హాస్పిటల్లో ఎవరికి బెనిఫిషరీస్ అంటే ఈ యొక్క లబ్ధిదారులు ఎవరు అంటే మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ముఖ్యంగా ఈ యొక్క ప్రజాస్వామ్యం యొక్క 4 పిల్లర్లు అయినటువంటి లెజిస్లేచర్ అంటే ఉద్యోగస్తులు కావచ్చు, లెజిస్లేచర్ అంటే ఈ యొక్క చట్టసభల్లో వ్యవహరించే వాళ్ళు కావచ్చు, జ్యుడిషియరీ అంటే న్యాయసభకు సంబంధించి న్యాయశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తర్వాత ఎగ్జిక్యూటివ్ అంటే ఉద్యోగస్తులు, తర్వాత ప్రెస్ ఏదైతే ఉందో మనకు తెలుసు కదా మీడియాకు సంబంధించిన వాళ్ళు. దీంట్లో భాగంగా వాళ్ళు వైద్య సదుపాయాలని లబ్ధి పొందొచ్చు అనమాట, లబ్ధిదారులు అనమాట. CGHS ప్రొవైడ్స్ హెల్త్ కేర్ త్రూ సెవరల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, అలోపతిక్, హోమియోపతిక్ అండ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఆయుర్వేద, యునాని, సిద్ధ అండ్ యోగా. అంటే ఈ యొక్క CGHS కింద ఇంకా ఏంటంటే అలోపతి కాకుండా హోమియోపతి, ఇండియన్ సిస్టమ్ ఏంటంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ అండ్ యోగా ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి అనమాట. హూ ఎంటైటిల్డ్ ఫర్ ద CGHS ఫెసిలిటీస్ అంటే ఈ యొక్క ఫెసిలిటీస్ని ఎవరు వాడుకోవచ్చు అనే దానికి సంబంధించి కొంత లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. చూసుకుంటే కనుక ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ దేర్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ రిసైడింగ్ ఇన్ ద CGHS కవర్డ్ ఏరియా. ఈ యొక్క CGHS కవర్డ్ ఏరియాలో నివసిస్తున్నటువంటి అంటే ఆ హాస్పిటల్ యొక్క కవర్ ఏరియాలో నివసిస్తున్నటువంటి అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆ యొక్క ఉద్యోగి మీద ఆధారపడినటువంటి డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ అనేవి అందుతాయి అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అండ్ దేర్ ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్ గెట్టింగ్ పెన్షన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ సివిల్ ఎస్టిమేట్స్. అంటే ఈ యొక్క సెంట్రల్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పెన్షనర్స్ దానికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్స్ దీని కింద లబ్ధి పొందొచ్చు అనమాట. సిట్టింగ్ అండ్ ఎక్స్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, ఎక్స్ గవర్నర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్. అంటే సిట్టింగ్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం పదవిలో ఉన్నవాళ్ళు, తర్వాత ఒకప్పుడు పార్లమెంట్ మెంబర్లు ఎంపీలు కావచ్చు, ఒకప్పుడు పదవిలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, తర్వాత ఎక్స్ గవర్నర్స్ ఒకప్పుడు గవర్నర్స్, తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరికీ కూడా దీంట్లో భాగంగా వైద్యం అందించవచ్చు అనమాట. ఎక్స్ ప్రెసిడెంట్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, సిట్టింగ్ అండ్ ఎక్స్ జడ్జి ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. ఎక్స్ ప్రెసిడెంట్, తర్వాత సిట్టింగ్ అండ్ ఎక్స్ జడ్జి ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అనమాట. నెక్స్ట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఆఫ్ సర్టైన్ అటానమస్ ఆర్గనైజేషన్ ఢిల్లీ. అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక స్వయం ప్రతిపదికైన ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పనిచేసే ఉద్యోగులు, జర్నలిస్ట్స్ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్టులు, నెక్స్ట్ ఇంకా PIB సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఢిల్లీ పోలీస్ పర్సనల్స్ ఈయన ఢిల్లీ ఓన్లీ, ఢిల్లీలో ఉన్నటువంటి పోలీస్ పర్సనల్ సంబంధించి, రైల్వే బోర్డు ఎంప్లాయీస్ సంబంధించి ఈ యొక్క హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు పొందవచ్చు అనమాట వాళ్ళు. సో రెసిడెన్స్ ఈజ్ ఏ క్రైటీరియా ఫర్ అవైలింగ్ మెడికల్ ఫెసిలిటీస్ అండర్ ద CGHS. అంటే ఈ యొక్క మన రెసిడెన్స్ అనేది అవసరం అనమాట. ఈ యొక్క రెసిడెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సౌకర్యం అనేది లభిస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్సెట్రా residing in any of the notified cities are covered under the scheme.
అంటే ఈ యొక్క ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడ ఉండాలి అంటే ఈ యొక్క స్కీమ్ కింద నోటిఫైడ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఊర్ల యొక్క ఆ సిటీల యొక్క నగరాల యొక్క పరిధిలో మాత్రమే వాళ్ళు నివసించి ఉండాలి. వాళ్ళు ఎక్కడో నివసిస్తే ఈ యొక్క ఏదైతే పథకం ఉందో వాళ్ళకి అందదన్నమాట. నో ప్రొవిజన్ టు అవైల్ CGHS ఫెసిలిటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్వింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిసైడింగ్ ఇన్ నాన్ CGHS కవర్డ్ ఏరియాస్. అంటే ఎవరైతే ఈ యొక్క నాన్ CGHS కవర్డ్ ఏరియా అంటే ఆ కవర్డ్ ఏరియా కాకుండా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ ఈ యొక్క పథకం అనేది వాళ్ళకు అందుబాటులోకి ఉండదన్నమాట. దీని కింద ఏంటంటే ఇప్పుడు దగ్గర 35 లక్షల మంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు లబ్ధి పొందుతున్నారన్నమాట. మొత్తం మన భారతదేశంలో ఈ యొక్క 70 యొక్క ప్రాంతాలు అనేవి అంటే ఈ యొక్క సిటీస్ అనేవి గుర్తించబడ్డాయి అనమాట. ఏది ఈ యొక్క CGHS పరిధిలోకి. CGHS ఫెసిలిటీస్ ఆర్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఈ యొక్క CGHSలో వైద్యం అందుతుంది కానీ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాత్రం దొరకదు. దానికి ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బులు అనేవి వాళ్ళు పెట్టాలన్నమాట. సో దీనికి సంబంధించి కొన్ని డిపెండెంట్కి సంబంధించి కావచ్చు, ఈ ఫీజు సంబంధించి కొంత లిస్ట్ కూడా ఇచ్చారనమాట. సో అది ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గుజరాత్ ప్రైడ్ గ్రో యాజ్ ఇట్ నౌ హోస్ట్ 674 గిర్ లైన్స్. ఈ యొక్క 674 గిర్ లైన్స్ అనేవి యొక్క గుజరాత్ అంటే ఈ గుజరాత్లో ఈ గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది ఈ యొక్క సింహాలకు ఆసరా కలిగించే ఒక ప్రాంతం అనమాట. సో అక్కడ సింహాల సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ యొక్క గిర్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క లైన్స్ ఏషియాటిక్ లైన్స్ అనేవి ఇవి ఇరాన్ నుంచి మన భారతదేశంలోకి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఆసియా కాంటినెంట్కి సంబంధించినటువంటి ఏషియన్ లైన్స్ అనమాట. సో వీటి గురించి చూద్దాం. ఏషియాటిక్ లైన్స్ అని ఉంటాం వీటిని. సో సేవింగ్ ద రోర్ అంటే ఈ యొక్క వీటిని కాపాడుతున్నారనమాట. వాటి గర్జనను మనం కాపాడుతున్నాం అనమాట. సో మనం కనుక చూస్తే 2020లో ఈ యొక్క కౌంట్ అనేది 674 ఉంది. 2015లో మనం చూసుకుంటే కనుక దీని కౌంట్ అనేది ఓన్లీ 523 మాత్రమే ఉంది. అంటే ఒక 5 ఏళ్ల కాల పరిమితిలోనే 121 పులుల యొక్క సంఖ్య అనేది 121 సింహాల సంఖ్య అనేది పెరిగిందనమాట. ఈ సింహాలు అంటే ఈ యొక్క గుజరాత్లో ఉన్నటువంటి ఏరియాలో ఓన్లీ గిర్ శాంక్చురీలోని గిర్ నేషనల్ పార్క్లోనే కాకుండా గిర్ శాంక్చురీ కావచ్చు, గిర్ నేషనల్ పార్క్లో గిర్ శాంక్చురీ అనేది 1153 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. తర్వాత గిర్ నేషనల్ పార్క్ అనేది 258 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ గిర్నర్ శాంక్చురీ అనేది 178.80 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ పనాయా శాంక్చురీ అనేది 39.64 స్క్వేర్ కిలోమీటర్స్. తర్వాత మిటిలయ్య శాంక్చురీ 18.22 స్క్వేర్ కిలోమీటర్స్. మొత్తం 1648.78 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. ఈ యొక్క మొత్తంలో కలిపి ఈ యొక్క పులుల యొక్క సింహాల సంఖ్య అనేది ఇంత ఉంది. ఎక్కడ ఎంత ఉంది? 674 అనే కౌంట్ ఉందన్నమాట. సో దీని గురించి చెప్పారనమాట. ఒకసారి మనం దీని గురించి చూద్దాం. గిర్ ఫారెస్ట్ డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఇది ఎక్కడుంది? గిర్ నేషనల్ పార్క్ అనేది గిర్కి సంబంధించినందుకు కూడా గుజరాత్లోనే ఉంది. సో నెక్స్ట్ డిక్లేర్డ్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ 1975. దీన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా 1965లో గుర్తించారనమాట. అన్ ఏరియా ఆఫ్ 258.71 స్క్వేర్ కిలోమీటర్స్ డిక్లేర్డ్ ఏ గిర్ నేషనల్ పార్క్. ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాం. 258.71 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది. నెక్స్ట్ మనకు ఈ యొక్క ఫ్లోరా కిందకి మనకు వచ్చేసి టేక్, ఖైర్, బీర్, డోడ్లో ఎక్సెట్రా ఇవి చెట్ల జాతికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఏషియాటిక్ లైన్, తర్వాత లెపార్డ్, హైనా, తర్వాత చీతల్, సాంబార్, క్రొకడైల్, తర్వాత లంగూర్ ఇవన్నీ కూడా ఈ యొక్క జంతు జాతికి సంబంధించినటువంటి జంతువులు అనేవి ఈ యొక్క గిర్ ఫారెస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఈ ఏషియాటిక్ లైన్స్ అనేవి మనం చూసుకుంటే ఎండేంజర్డ్ అనమాట. అంటే ఇవి కొంచెం ప్రమాద స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క జంతువులు అనమాట. ఇది షెడ్యూల్డ్ 1 అంటే వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో 1972కి సంబంధించి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా యాక్ట్ 1972 కింద ఇది షెడ్యూల్డ్ 1లో ఉన్నాయన్నమాట ఈ యొక్క లిస్ట్ అనేది. సో సిటీస్ అపెండిక్స్ 1లో కూడా ఈ యొక్క అపెండిక్స్ 1లో ఉన్నాయి ఈ సిటీస్, దీనికి సంబంధించిన సిటీస్ అనేవి కూడా. సో ఇదంతా కూడా ఈ యొక్క గిర్ ఫారెస్ట్ సంబంధించి ఈ యొక్క సింహాలు తిరుగుతున్న ప్రదేశానికి సంబంధించిన ఏరియా అనమాట. కెనైన్ డిస్టెంపర్ వైరస్. ఈ కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది ఎక్కువగా ఈ యొక్క గిర్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయి, ఈ లైన్స్ కావచ్చు, మనం ఇందాక చెప్పిన హైనాస్ కావచ్చు, వీటన్నిటికి కూడా వచ్చే ఆస్కారం ఉన్నటువంటి ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ యొక్క కెనైన్ డిస్టెంపర్ ఈజ్ ఏ వైరస్ దట్ ఎఫెక్ట్ డాగ్స్ gastrointestinal, respiratory and central nervous system as well as the conjunctival membranes of the eye. అంటే ఈ యొక్క కెనైన్ డిస్టెంపర్ అనే యొక్క వ్యాధి కనుక వచ్చిందనుకోండి, ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే డాగ్స్ సంబంధించి ఈ యొక్క గ్యాస్ట్రోఎంట్రోలజిస్ట్ అంటే ఈ యొక్క కడుపు ఉదరానికి సంబంధించిన గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ శ్వాసకోశ సంబంధానికి సంబంధించింది కావచ్చు, తర్వాత ఈ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సంబంధించి కావచ్చు, లేకపోతే కళ్ళకు సంబంధించిన కావచ్చు, ఈ యొక్క సమస్య అనేది వస్తుందన్నమాట. సో క్లినికల్ సైన్స్ ఇంక్లూడింగ్ ఫీవర్, ఐ ఇన్ఫ్లమేషన్, discharge from the eyes and nose, diarrhea, like hardening of the nose and food pads. Next neurological signs and frequently death.
అంటే ఈ యొక్క వ్యాధి కనుక వచ్చింది అనుకోండి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఈ యొక్క క్లినికల్ సైన్స్ ఏంటంటే ఇది చిన్న ఫీవర్ రావచ్చు, లేకపోతే ఐ ఇన్ఫ్లమేషన్ రావచ్చు, అంటే కళ్ళ వాపులు రావచ్చు. సో ఏవైనా సరే ఐ నుంచి ఏదైనా కారుతున్నట్టు, ముక్కుల నుంచి ఏదైనా ద్రవాలు కారచ్చు. తర్వాత డయేరియా అంటే మోషన్స్, వాంతులు, విరోచనాల టైప్లో. తర్వాత హార్డనింగ్ ఆఫ్ నోస్, ముక్కు బిగుసుకుపోవటం కానీ. తర్వాత ఫుడ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బిగుసుకుపోవటం. తర్వాత యొక్క న్యూరలాజికల్ సైన్స్ అనమాట, ఈ యొక్క నరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి అనమాట. ఇవి సాధారణంగా వేటికి వస్తాయి అంటే ఈ యొక్క సింహాలకు వస్తాయి, తర్వాత హైనాలకు వస్తాయి. మనకు ఈ యొక్క నీటిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే డాల్ఫిన్స్ కావచ్చు అలాంటి వాటికి కూడా ఈ యొక్క వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఈడీ బ్రింగ్స్ బ్యాక్ జెమ్స్ జ్యువెలరీ ఇన్ పిఎన్బి కేస్. అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించినటువంటి ఏదైతే ఒక కేసులో ఈడీ అనేది చాలా వరకు ఈ యొక్క జెమ్స్ కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు, వాటిని తీసుకొచ్చిందనమాట దీనికి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి. సో మనకు ఈ యొక్క దాంట్లో మనకు ఈడీ అంటే ఏందో చూద్దాం. అంటే ఈ యొక్క ఈడీని ఏమంటారంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. ఈ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన డైరెక్టరేట్ అనమాట. స్పెషలైజ్డ్ ఫైనాన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అంటే ఇది ఏ డిపార్ట్మెంట్కి ఉంటుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉన్నటువంటి ఒక స్పెషలైజ్డ్ ఫైనాన్షియల్ అంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క అవకతవకలను చూసేటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనమాట. ఇట్ ఎన్ఫోర్సెస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ఫిమా provides quasi-judicial powers, empowers officials to conduct investigations into suspected contraventions and to adjudicate and impose penalties. అంటే ఈ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించి, అంటే ఈ యొక్క వేరే దేశం నుంచి మన దేశంలోకి వచ్చే పెట్టుబడులు కావచ్చు, ఆ ఎక్స్చేంజ్ అమౌంట్ సంబంధించి ఈ యొక్క క్వాజీ అంటే అర్ధ న్యాయ వ్యవస్థ కలిగినటువంటి ఈ యొక్క ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు తెలుసుకొని వాళ్ళకి పెనాల్టీస్ వేసే అధికారం కూడా ఈడీకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 PMLA empowers offers to conduct investigation to trace assets derived out of the proceeds of crime to provisionally attach or confiscated assets to arrest and prosecute the offenders who are found to be involved in the money laundering. అంటే ఈ మనీ లాండరింగ్ అంటే ఈ యొక్క డబ్బులు అనేది ఒక చోట నుంచి ఒక చోటకి అక్రమంగా తరలించడాన్ని మనీ లాండరింగ్ అనమాట. దానికి సంబంధించి ఈ యొక్క పిఎంఎల్ఏ ఈ యొక్క దాంట్లో కూడా ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ప్రభావవంతంగా పనిచేస్తుందన్నమాట. ఎవరైతే ఈ యొక్క మనీ లాండరింగ్ కింద తప్పులు చేశారో వాళ్ళ మీద కేసులు పెడుతూ వాళ్ళ యొక్క శిక్ష పడే విధంగా చూస్తుందన్నమాట. మెయిన్ ఫంక్షన్స్ టు ఇన్వెస్టిగేట్ కాంట్రవెన్షన్స్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఫెమా. ఈ ఫెమాకు సంబంధించినటువంటి అవకతవకలు ఇది చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పిఎంఎల్ఏకి సంబంధించినటువంటి ఈ మనీ లాండరింగ్ కూడా చూస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏది మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఎవరైనా వాళ్ళు మన భారతదేశంలో మనీకి సంబంధించినటువంటి అవకతవకలు చెబితే ఆ దేశాలకు సహాయపడుతుంది. అలానే ఆ దేశాల్లో ఏవైనా సమస్యలు అంటే ఆ దేశాల్లో మన భారతీయులు ఎవరైనా ఆ దేశంలో కనుక డబ్బులు కనుక దాచిపెడితే వాళ్ళ సంస్థలను ఉపయోగించుకొని మన భారతదేశంలో వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇలాంటి పనులన్నీ కూడా ఈ యొక్క ఈడీఏ చూస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈడీ కూడా ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ యొక్క అంటే పంజాబ్ నేషనల్ పిఎన్బికి సంబంధించినటువంటి కేసును కూడా వీళ్ళే విచారిస్తున్నారు అనమాట. నెక్స్ట్ మనం ఆల్రెడీ అగ్నిరన్ గురించి మనం యొక్క ఆర్టికల్లో చెప్పుకున్నాం, మార్నింగ్ ఆర్టికల్లో. ఈ యొక్క అగ్నిరన్ అనేది ముఖ్యంగా దేని గురించి చెప్పారు, ఈ యొక్క ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారో సరిగా వాళ్ళ యొక్క వ్యవహరించకపోతే ఈ యొక్క పరుగు అనేది అథ్లెట్స్ అనేవాళ్ళు పరిగెత్తే వాళ్ళు పూర్తిగా ఆ యొక్క ఏదైతే ఆటలో ప్రభావవంతమైన ఆటగాళ్ళు కాకుండా అవకతవక చేసే ఆటగాళ్ళు పథకాలు గెలుచుకొని లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పి ఆర్టికల్ అనమాట. సో దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా, నెక్స్ట్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1999 with the aim of bringing consistency to anti-doping policies and regulations within sport organization and governments across the world. అంటే ఇది 1999 ఏర్పాటు చేయబడినటువంటి ఒక అంటే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనమాట, స్పోర్ట్స్ అథారిటీ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యాంటీ డోపింగ్ సంబంధించిన పాలసీలు చూస్తూ ఉంటుంది అనమాట. కంపోజ్డ్ అండ్ ఫండెడ్ ఈక్వల్లీ బై ద స్పోర్ట్స్ మూవ్మెంట్ అండ్ గవర్నమెంట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫండింగ్ అనేది ఎవరు చేస్తారు అంటే ఈ యొక్క స్పోర్ట్స్ మూవ్మెంట్కి సంబంధించిన అంటే ఈ యొక్క ఆటలకు సంబంధించినటువంటి ఈ యొక్క సంస్థలు తర్వాత ప్రభుత్వాలు రెండూ కలిపి సమానమైన ప్రాధాన్యతలో వీళ్ళకి ఫండింగ్ అనేది ఇస్తున్నది అనమాట. Key activities: scientific research, education, development of anti-doping capacities and monitoring of a world anti-doping code.
అంటే వీళ్ళు ఏంటి ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తారు, డోపింగ్ సంబంధించి ఇంకా వాళ్ళు అనేకటువంటి రీసెర్చ్లు చేస్తారు. తర్వాత దీంట్లో ఎడ్యుకేట్ చేస్తారు. డెవలప్మెంట్ ఆఫ్ యాంటీ డోపింగ్ కెపాసిటీస్, అంటే ఈ యొక్క యాంటీ డోపింగ్ అంటే డోపింగ్ అనేది జరగకుండా దాని యొక్క ప్రాధాన్యతను పెంచడానికి సరైనటువంటి ఒక డెవలప్మెంట్ అనేది తీసుకొస్తారన్నమాట. మానిటరింగ్ ఆఫ్ వరల్డ్ యాంటీ డోపింగ్ కోడ్, అంటే ఈ యొక్క వరల్డ్ యాంటీ డోపింగ్ కోడ్ను కూడా వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారనమాట. వరల్డ్ యాంటీ డోపింగ్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. ద కోర్ డాక్యుమెంట్ దట్ హార్మోనైజెస్ anti-doping policies, rules and regulations within sport organizations and among public authorities around the world. అంటే ఈ డాక్యుమెంట్ ఇది ఒక డాక్యుమెంట్ అనమాట, యాంటీ డోపింగ్ కోడ్ అనేది. దీనికి సంబంధించి యాంటీ డోపింగ్ పాలసీస్ కావచ్చు, రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, ఈ యొక్క స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్లో ఏ యొక్క పబ్లిక్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా వాటికి సంబంధించినటువంటి పూర్తి నిర్దేశకాలు అనేవి ఇస్తుందన్నమాట. విజన్ ఏ వరల్డ్ వేర్ ఆల్ అథ్లెట్స్ కెన్ కంపీట్ ఇన్ ఏ డోపింగ్ ఫ్రీ స్పోర్టింగ్ ఎన్వైర్న్మెంట్. దీని యొక్క విజన్ ఏంటి అంటే, దీని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క డోపింగ్ రహిత ఆట అనేది, ఈ యొక్క పర్యావరణం అనేది ఉండాలి వాళ్ళ ఆటల్లో అని చెప్పేసి దీని యొక్క విజన్ అనమాట. సిన్స్ 2004 WADA మెయింటైన్స్ యాన్ యాన్యువల్ లిస్ట్ ఆఫ్ ప్రొహిబిటెడ్ సబ్స్టెన్సెస్ అండ్ మెథడ్స్. తర్వాత 2004 నుంచి ఈ యొక్క WADA అనేది కొన్ని ప్రొహిబిటెడ్ సబ్స్టెన్సెస్ అనమాట, ఆటగాళ్ళు ఈ వస్తువులు తీసుకోకూడదు, ఆడేటప్పుడు కొన్ని మెథడ్స్ అనేవి అనుసరించకూడదు అని చెప్పేసి కొన్ని లిస్ట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట 2004 నుంచి. ఇక నేషనల్ యాంటీ డోపింగ్ సంబంధించి ఇది మన భారతదేశంలో ఉందన్నమాట. ఇది దేనికి అంటే 1980లో అనేది, అంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1980 కింద 2005లో దీన్ని ఏర్పాటు చేశారనమాట. సో ఇదేంటంటే ఈ యొక్క మన భారతదేశంలో డోప్ ఫ్రీ స్పోర్ట్స్ అనేది ఉండాలని చేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఏంటి, ఈ యొక్క యాంటీ డోపింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో WADA ఏవైతే పెట్టిందో వాటిని ఆచరించడం అనేది దీని యొక్క ముఖ్యమైన అంటే ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇంకేంటి, ఈ యొక్క రెగ్యులేటర్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డోప్కి సంబంధించినటువంటి పూర్తిగా వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ఈ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ ప్రమోట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అంటే దీనికి సంబంధించి రీసెర్చ్ చేయడానికి దీనికి సంబంధించినటువంటి విద్యావంతులు, ఈ డోపింగ్ సంబంధించిన విద్యావంతులు చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఈ యొక్క డోపింగ్ గురించి, ఈ యొక్క దీనివల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి అందరినీ అంటే దాని గురించి అవగాహన కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇది ఎవరి ఆధిపత్యంలో ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఈజ్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ నాడా. ఈ యొక్క నాడా యొక్క ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనే అతను ఈ యొక్క ఎక్స్ అఫీషియల్ చైర్మన్ అనమాట. నెక్స్ట్ ఈ యొక్క ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ నాడా ఇవన్నీ కూడా ఇచ్చాడు. సో ఈ యొక్క నాడా టెస్టింగ్ ల్యాబొరేటరీ గురించి చూద్దాం. ఏ ప్రీమియర్ అనలిటికల్ టెస్టింగ్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అటానమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. అంటే ఈ యొక్క భారతదేశంలో ఒకటి ఉందన్నమాట ఈ యొక్క డోపింగ్ టెస్ట్కి సంబంధించిన ల్యాబొరేటరీ అనేది. సో ఈ యొక్క దీని పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క డోపింగ్ సంబంధించిన దాని గురించి ఇది పరిశోధన చేస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఎవరి కింద పరిధిలో ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ పరిధిలో ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద ఓన్లీ ల్యాబొరేటరీ ఇన్ ద కంట్రీ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యూమన్ స్పోర్ట్స్ డోపింగ్ టెస్టింగ్. సో హ్యూమన్ స్పోర్ట్స్ డోపింగ్ టెస్టింగ్ సంబంధించి ఏకైక రెస్పాన్సిబుల్ అయినటువంటి ఈ యొక్క సంస్థ అనేది ఇది ఒక్కటే అనమాట మన భారతదేశంలో. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే బోర్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అనమాట. ఈ యొక్క బోర్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ విల్ హెల్ప్ లోకల్ ప్లేయర్స్. అంటే ఈ బోర్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, మన భారతదేశంలో చాలామంది దేశీయంగా కొన్ని వస్తువుల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో అనేక కంపెనీలు అనేవి అలాంటి కంపెనీలని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అనమాట. ఆ కంపెనీల్లో అక్కడ ఆ దేశంలో ఎక్కువ రాయితీలు ఇవ్వడం వల్ల ఆ ప్రోడక్ట్ని ఏం చేస్తారో వాళ్ళు తక్కువ కాస్ట్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల వాళ్ళు ఎగుమతి చేసి మన భారతదేశంలో కనుక ఆ వస్తువుని కనుక ప్రవేశపెట్టారనుకోండి, లోకల్గా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు ఆ దేశంలో ఉన్న రాయితీల కారణంగా వాళ్ళు ఆ వస్తువును తక్కువ రేట్లో అమ్మే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి తక్కువగా అమ్మే అవకాశం ఉన్నప్పుడు లోకల్గా ఉన్నటువంటి కంపెనీలు అనేవి కూడా పూర్తిగా దెబ్బతింటాయి అనమాట. సో ఈ లోకల్గా ఉన్న పూర్తిగా ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా దెబ్బతినకుండా వాటిని కాపాడడానికి సంబంధించి బోర్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అనే దాన్ని తీసుకొచ్చారన్నమాట. ఇది ముఖ్యంగా ఎందుకు ఉద్దేశించారంటే, ఈ మధ్యకాలంలో చైనాకి యూఎస్కి ఈ యొక్క ట్రేడ్ వార్ అనేది బాగా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. సో దీనివల్ల ఏమైందంటే ఈ యొక్క చైనా యొక్క ప్రైమరీ కన్జ్యూమర్ ఎవరంటే అమెరికా. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సమస్యల వల్ల యూఎస్ అనేది వాళ్ళ యొక్క వస్తువులను దిగుమతి చేసుకోవట్లేదు. సో ఇప్పుడు ఆ చైనా అనేది తన వస్తువులను అమ్ముకోవాలి. తన తర్వాత అమెరికా తర్వాత అంత ప్రాధాన్యత గల దేశం ఏది అంటే, మార్కెట్ గల దేశం ఏదంటే మన భారతదేశం. సో ఎప్పుడైతే చైనా యొక్క వస్తువులన్నింటినీ మన భారతదేశంలో డంప్ చేసినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే సొంత కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. సో అలా దెబ్బతినకుండా బోర్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అని చెప్పేసి ఆ వస్తువులకు కూడా కొంతవరకు పన్ను అనేది విధించి ఆ వస్తువును కూడా మన భారతదేశంలో ఉన్న వస్తువుకు సమానమైనటువంటి రేటును తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇక మనం నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూస్తే కనుక, విత్ రిఫరెన్స్ టు ద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్?
ఇట్ ఫంక్షన్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ జ్యురిస్డిక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఎకనామిక్ అఫైర్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు, ఇది ఎకనామిక్ రెవెన్యూ అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూకి సంబంధించింది. సో ఇది రాంగ్. సో ఇది రాంగ్ కాబట్టి మనం ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ మనం తీసేయచ్చు. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏమడిగాడు, విచ్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్ అని అడిగాడు. సో మనం ఏంటి ఈ యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ మనం తీసేయచ్చు అనమాట. ఇట్ ఎన్ఫోర్సెస్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1995, ఫెమా అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆఫ్ 2002 PMLA. సో ఇది రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ ద పవర్ టు కన్ఫిస్కేట్ ద ఏ ప్రాపర్టీ, దీనికి ఈ అధికారం ఉంది. సో బోత్ 1, 2 and 3 అనేది దీని యొక్క ఆప్షన్ అనమాట. సో ఏదైనటువంటి యొక్క వస్తువు అంటే ప్రాపర్టీని జప్తు చేసే అధికారం అనేది దీనికి ఉందన్నమాట. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్. నెక్స్ట్ ఎట్ ప్రజెంట్ ఇట్ ఈజ్ రిప్రజెంట్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హెబిటెంట్ ఓన్లీ ఇన్ గిర్ ఫారెస్ట్ ఆఫ్ గుజరాత్. ఇట్ వాజ్ అవర్ నేషనల్ యానిమల్ బిఫోర్ 1973. Earlier it was listed as critically endangered, but at present listed under an endangered category of IUCN Red List. Which of the following species is being described in the above passage? ఈ అబోవ్ ప్యాసేజ్లో మనకి ఏం చెప్పారంటే ఇది 1973 ముందు వరకు మన భారతదేశం యొక్క నేషనల్ యానిమల్ అనమాట. ఇప్పుడు మన నేషనల్ యానిమల్ ఏంటి, మనకు టైగర్. సో ఇంతకుముందు 1973 వరకు ఇది ఇప్పుడు మనం ఏదైతే ఆప్షన్లో ఉందో ఆ ఆప్షన్లో ఉన్నది మనకు నేషనల్ యానిమల్ అనమాట. సో ఇది ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఎండేంజర్డ్ కేటగిరీలోకి వచ్చింది. అంటే ఒకప్పుడు దీని యొక్క సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది, ఇప్పుడు కొంతవరకు పెరిగి కొంతవరకు రెడ్ లిస్ట్లోకి వచ్చిందనమాట. అంటే రెడ్ లిస్ట్లోనే కొంచెం ప్రభావం, కొంచెం సైజు అనేది పెరిగిందనమాట. దీని అంటే ఈ ప్రమాద స్థాయి అనేది తగ్గిపోయిందనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏషియాటిక్ లైన్ అనమాట. ఏషియాటిక్ లైన్ అనేది 1973 ముందు మన భారతదేశం యొక్క జాతీయ జంతువు. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ కేర్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ కేర్ స్కీమ్కి సంబంధించి మనకు ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అనేది అని చూడు. ఇక్కడ ఏమన్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇట్ ఈజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ టు ప్రొవైడ్ యాక్సెసిబుల్ అండ్ లో కాస్ట్ COVID-19 ట్రీట్మెంట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బోత్ సర్వింగ్ అండ్ ద పెన్షనర్స్ అండ్ దేర్ ఇండిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇది రీసెంట్గా అయితే మనం చేయలేదు, రీసెంట్లీ లాంచ్డ్ కాదు. ఇది 1959లో ఈ యొక్క సంస్థ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పుకున్నాం. సో ఇది రాంగ్ ఆన్సర్. ద బెనిఫిషరీస్, సో ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ తీసేయచ్చు. సో మనం ఈ యొక్క థర్డ్ ఆప్షన్ కూడా తీసేయచ్చు. మనం ఈ రెండు ఆప్షన్లను మనం చెక్ చేయాలి. The beneficiaries include sitting and ex-members of the parliament, sitting and judges of Supreme Court and High Court and the eligible journalists. వీళ్ళందరూ కూడా ఎవరు బెనిఫిషరీస్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పార్లమెంట్, ఒకప్పుడు పార్లమెంట్ మెంబరు, ఇప్పుడు పార్లమెంట్ మెంబరు, తర్వాత ఒకప్పుడు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి, ఒకప్పుడు ఇప్పుడు హైకోర్టు జడ్జి, తర్వాత ఎలిజిబుల్ జర్నలిస్ట్ కూడా చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. PIB అనే దానికి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పనిచేసే వాళ్ళ గురించి. సో ఓన్లీ B is the మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు డోపింగ్ ఇన్ స్పోర్ట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. డోపింగ్ సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అంటే ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏవో చూద్దాం. వాడు ఏమన్నాడు, విచ్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. సో ద వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ విచ్ వర్క్స్ ఫర్ ఏ వరల్డ్ వేర్ ఆల్ అథ్లెట్స్ కెన్ కంపీట్ ఇన్ ఏ డోపింగ్ ఫ్రీ స్పోర్టింగ్ ఎన్వైరన్మెంట్ ఈ స్పెషలైజ్డ్ ఏజెన్సీ అండర్ యునైటెడ్ నేషన్స్. సో ఇది తప్పు, యునైటెడ్ నేషన్స్ కాదు, ఈ యొక్క ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనమాట. యునైటెడ్ నేషన్స్ కింద ఇది పనిచేయదు. నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ NDTL which is only laboratory in the country responsible for human sports doping test function under the Ministry of Science and Technology. అసలు డోపింగ్ అనే దానికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధం లేదు. ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్కి సంబంధించినటువంటి దాని కింద పనిచేస్తుందన్నమాట. ఆల్రెడీ మనం ఎక్స్ అఫీషియో చైర్మన్ అనే దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో ఇది కూడా రాంగ్ ఆప్షనే. సో రెండు తప్పు కాబట్టి neither 1 or 2. సో ఇది ఇక నెక్స్ట్ మనం చూస్తే కనుక సో ఆప్షన్స్ ఇవి ఒకసారి చెక్ చేసుకోండి క్వశ్చన్ వైజ్గా ఏమైనా తప్పులు ఉంటే కనుక చూడండి. ఇక మనం నెక్స్ట్ చూస్తే కనుక మెయిన్స్లో మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు. హౌ ఫార్ డూ యూ అగ్రీ విత్ వ్యూ దట్ హెల్త్ సర్వీస్ కెనాట్ బీ లిఫ్ట్ టు ప్రైవేట్ సెక్టార్ ఇన్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇన్ వ్యూ ఆఫ్ అబోవ్ సజెస్ట్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. సో మనకు పబ్లిక్ హెల్త్ కేర్ అనేది ఇండియాలో ఇవ్వడం అనేది అంటే ఎప్పుడు కూడా ప్రైవేట్ రంగ సంస్థలకి ఆరోగ్యాన్ని అనేది అప్పచెప్పడం అనేది సరిది కాదు. సో దీనికి సంబంధించి మన భారతదేశంలో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటో మనం చెప్పాలని చెప్పారు. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద భారతదేశంలో ఏదైనా సరే ఒక దేశంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద ఆరోగ్యాన్ని అందించే హక్కు అనేది, ఆరోగ్యాన్ని అందించే బాధ్యత అనేది ప్రభుత్వం మీద ఉంటుంది. దాంతోపాటు ఏంటి అంటే మనకు ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లీవ్ అనే ఒకటి ఉందన్నమాట.
రైట్ టు లీవ్ అనేది కూడా మనం చూసుకుంటే కనుక రైట్ టు లీవ్ అనే ఉండాలి అంటే రైట్ టు హెల్త్ అంటే హెల్త్ అనే దాన్ని కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాలి. సో మనం జీవించాలి అంటే సరైనటువంటి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం అనేది కూడా గవర్నమెంటే మనకు అందించాలి. అంటే మనకు జీవించే హక్కు ఉంది అంటే ఆటోమేటిక్గా ఆరోగ్యాన్ని పరిరక్షించే హక్కు కూడా ఉంటుందన్నమాట. అది ఎవరు చేయాలా? గవర్నమెంటే మనకు ఇవ్వాలి. సో మనం ఎప్పుడైనా సరే ఆర్టికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా డైరెక్టివ్ ప్రిన్సిపల్తోనూ తర్వాత మన యొక్క ఆర్టికల్ కౌంట్తోనే కానీ మనం స్టార్ట్ చేసాం అనుకోండి చాలా బాగుంటుంది. దీంతోపాటు మన భారతదేశంలో ముఖ్యంగా మనం ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే మన భారతదేశం అనేది దీనికి సంబంధించిన పెట్టుబడులు అనేది ఎక్కువగా పెట్టాలి. ఎప్పుడు కూడా మన భారతదేశం జీడిపి అనేది ఎక్కువగా ఖర్చు పెట్టదు ఆరోగ్యానికి సంబంధించి, అవి చేయాలి. తర్వాత మనకు ప్రైవేట్ అనేది రంగ సంస్థలు అనేది పూర్తిగా పెట్టకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచే విధంగా మనం చూడగల. సో పీపీపీ అనే దాని కింద మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద కనుక దీన్ని తీసుకొచ్చి సో పర్యవేక్షణ అంతానేమో ప్రభుత్వాల మీద ఉండి ఈ యొక్క పెట్టుబడులు అనేవి అంటే ఈ యొక్క ప్రైవేట్ రంగ సంస్థల్లో కనుక పెట్టుబడులు అంటే ఉంటే కనుక కొంతవరకు మెరుగ్గా ఉంటుందని ఇలా చెప్పేసి మనం ఒక 250 వాట్లో దీన్ని కంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ మనం టాపిక్ చూసుకుంటే కనుక ద మల్టీలాటరల్ గ్రూపింగ్స్ క్రియేటెడ్ ఇన్ ద పోస్ట్ వరల్డ్ వార్ II ఎరా డు నాట్ రిఫ్లెక్ట్ ద న్యూ గ్లోబల్ ఆర్డర్ డిస్కస్. అంటే ఈ యొక్క మల్టీలాటరల్ గ్రూపింగ్స్ అంటే ఏంటంటే రకరకాల అంటే మల్టీలాటరల్ అంటే బహుపాక్షికమైనటువంటి ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో మన మల్టీలాటరల్ గ్రూప్స్ అంటే G7 చెప్పుకోవచ్చు. G7 ఒకటి, నెక్స్ట్ మనకు WHO వరల్డ్ బ్యాంక్, నెక్స్ట్ IMF, ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే ఈ యొక్క మల్టీలాటరల్ గ్రూపింగ్ అనమాట. IMF కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం మల్టీలాటరల్ గ్రూప్స్ అంటాము. సో ఇవన్నీ మనకు అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏర్పడిన సంస్థలు అనమాట. ఇవన్నీ కూడా సరిగా వాటి యొక్క విధిని నిర్వర్తించలేదు గ్లోబల్గా అని నాటికి సరిగా చూపించట్లేదని మనం డిస్కస్ ఏంటంటే మనం చెప్పొచ్చు. G7లో ఆల్రెడీ మనం కనుక చూస్తే కనుక లాస్ట్ ఈ యొక్క G7లో చాలా వరకు విభేదాలు అనేవి ఏర్పడినాయి. 2019లో జరిగినటువంటి ఈ యొక్క G7 మీటింగ్లో ఎటువంటి యొక్క కంక్లూజన్ రాకుండా ఎటువంటి జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈ మీటింగ్ అనేది పోస్ట్ పోన్ అయిందనమాట. సో ఇలాంటి యొక్క అంటే ఇప్పుడు ఆల్రెడీ చైనాతో మనకున్న సమస్యలు కావచ్చు, ఈ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ఎకనామికల్ క్రైసిస్ కావచ్చు, అనేక సార్లు మన ప్రపంచం అనేది విఫలమైంది. 2007 ఆల్రెడీ మనం ఇందాక ఈ యొక్క టాపిక్ సంబంధించి 2007-2008లో ఈ యొక్క G7 గ్రూప్ అనేది ఈ యొక్క ప్రభావితంగా ఈ యొక్క ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోలేకపోయింది, కోవిడ్-19 ఎదుర్కోలేకపోయారు, టెర్రరిజాన్ని ఎదుర్కోలేకపోయారు. ఇలాంటి సమస్యలన్నీ మనం హైలైట్ చేస్తూ చెప్పొచ్చు అనమాట. సో ఇవండి ఈరోజు అంటే 11th సంబంధించిన టోటల్ న్యూస్ అనాలిసిస్, హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.